ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. మరి దేవుడు మంచివాడు, ఆయన ఎల్లప్పుడూ ఆయన మంచినే చేయవాడుగా మరి ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన సమయానికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తుంటున్నాం. ప్రభువా తండ్రి, ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన సమయాన్ని నాయన సంఘ బిడ్డలతో కూడా కలిసి మేము నిన్ను స్తుతించి ఆరాధించడానికి నీవిచ్చిన యొక్క సమయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నా. ప్రభా, ఈ సమయంలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని ఘనపరుస్తుండగా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడా నీ బలమైన సన్నిధి, నీ ప్రసన్నతను మా మధ్య విడుదల చేయవలసిన అడుగుతుంటున్నా. నీ పరిశుద్ధ అభిషేకం చేత ప్రతి ఒక్కరిని నింపవలసిందిగా అడుగుతుంటున్నా. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమంలో ప్రారంభం నుంచి అంత్యం వరకు మీరే ఉండి మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసింది అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. నిశ్చయముగా వర్ధిల్లుదము, నిశ్చయముగా విస్తరిద్దుము, నిశ్చయముగా గెలిచెదము, నిశ్చయముగా ఏలుదము. యేసు నామములో వర్ధిల్లుతాం, యేసు నామములో విస్తరిస్తాం, యేసు నామములో గెలుస్తాం, యేసు నామములో మనము ఏలుతాం. ఈ యొక్క పాటను పాడు దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆమేన్. యేసు నామములో కృపావాక్యముతో
దీవించబడతాం ప్రభు అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతావు, లోపలికి వచ్చినా దీవించబడతావు. ఏ శత్రువు నిన్ను గెలవలేడు. వాడు ఒక్క మార్గం కూడా వచ్చి 7 మార్గాల్లో పారిపోయేవాడు కావాలి. సకల జనముల గంటెను యేసు నన్ను హెచ్చించును, ఇంటిలో నా దీవించును, పొలములో నా దీవించును. సకల జనముల గంటెను యేసు నన్ను హెచ్చించును, ఇంటిలో నా దీవించును, పొలములో నా దీవించును. ఏ శత్రువులు నన్ను గెలువలేరు, ఏడు మార్గములలో పారిపోవును. అసాధ్యమైనది నాకు లేనే లేదు, నన్ను బలపరచు యేసే నాకు ఆధారము. వాక్యము విస్తరించు, విశ్వాసం విస్తరించు, విడుదల విస్తరించు, వింతలు విస్తరించు, నిరీక్షణ విస్తరించు, నెమ్మది విస్తరించు, నమ్మకత్వం విస్తరించు, నడిపింపు విస్తరించు. యేసు నామములో నీతి జ్ఞానముతో, క్రీస్తు రక్తముతో, కృపావాక్యముతో నిశ్చయముగా వర్ధిల్లెదను, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా ఏలెదను. యేసు నామములో నీతి జ్ఞానముతో, క్రీస్తు రక్తముతో, కృపావాక్యముతో, యేసు నామములో నీతి జ్ఞానముతో, క్రీస్తు రక్తముతో, కృపావాక్యముతో, క్రీస్తు రక్తముతో, కృపావాక్యముతో, క్రీస్తు రక్తముతో, కృపావాక్యముతో, కృపావాక్యముతో, కృపావాక్యముతో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా మనమున్న స్థలాల్లో మనం మోకరించి ప్రభువును ఆరాధించుకున్నప్పుడు గారా దేవుడు మాట్లాడే ఒక్క మాట మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని, ఆమేన్. గొప్ప అద్భుతాన్ని ప్రైజ్ ది లార్డ్. చేసేదిగా ఉన్నది. ఎందుకంటే ఆయన నోటి మాట చేత భూమి ఆకాశమును అందులోని సమస్తము తన మాట చేత సృష్టించినటువంటి గొప్ప దేవుడు. తన మాటకు అంత అతీతమైనటువంటి గొప్ప శక్తి ఉన్నది. ప్రియులారా, ఆమేన్. ఆ పాటను పాడుతూ యేసయ్య నామాన్ని మనం మహింపరచుదాం. ఒక్క మాట చాలుందయ్యా నా యేసయ్య, నీ మాటకి ఎంతో శక్తి ఉందయ్యా అనే పాటను పాడుకుందాం. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
ఒక్క మాటతో పెను తుఫానును ఆపావు ఒక్క మాటతో పాపములను క్షమించావు ఒక్క మాటతో బాలికను బ్రతికించావు ఒక్క మాటతో బాలికను బ్రతికించావు ఒక్క మాటతో సమరసిని మార్చావు ఒక్క మాటతో సమరసిని మార్చావు నీ మాటకెంత శక్తి ఉందయ్యా నీవు మాట పలికినా మహిమలు జరుగునయ్యా నీ మాటకెంత శక్తి ఉందయ్యా నీవు మాట పలికినా మహిమలు జరుగునయ్యా యేసయ్యా 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 ఒక్క మాట చాలునయ్యా నా 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 యేసయ్యా వెళ్ళారా ఆయన ఒక్క మాటతో స్వస్థతలు ఎంతో జరిగిపోయినాయి ఒక్క మాటతో నీటిని ద్రాక్షారసముగా మార్చినాడు ఒక్క మాటతో దురాత్మల చేత పీడించబడుతున్న వారికి పొడుగలు కలిగించినాడు ఒక్క మాటతో అపజయాలు జయాలుగా మార్చిన గొప్ప యేసయ్య. ఆయన మాటకు శక్తి ఉన్నది. ఆయన మాటలో పైపలు జరుగుతుంది ఆయన మాట పలికిన ఒక్క మాటతో స్వస్థతలెన్నో చేశావు ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు ఒక్క మాటతో స్వస్థతలెన్నో చేశావు ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు
ఒక్క మాటతో పాపములు క్షమించావు. ఒక్క మాటతో పెను పాలును ఆపావు. ఒక్క మాటతో పాపములు క్షమించావు. ఒక్క మాటతో బాలికను బ్రతికించావు. ఒక్క మాటతో బాలికను బ్రతికించావు. ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు. ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా. నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా. నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా, 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 ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న బిడ్డ హర్షిని ప్రార్థనలో నడిపిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత సర్వశక్తి మంత్రులు నీకే స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి దీవించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం యేసయ్యా. ఇక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామంలో కూడి ఉంటారు, అక్కడ నీ ఉన్నావు అంటున్నావు వదిలినా. మా మధ్యలో నీ ఉన్నందుకు నీకే స్తోత్రం దేవా తండ్రి. మాకు ఇప్పుడు కావాల్సిన రేమా వాక్యం దేవా తండ్రి, దైవజనుల ద్వారా దేవా తండ్రి మీరు ఏడతల ఆత్మతో అభిషేకించినైనా యేసయ్యా దేవా తండ్రి, మాకు కావాల్సిన వాక్యాన్ని దేవా మీరే మాకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా తండ్రి. వాక్యానుసారంగా జీవించే వాక్యాన్ని దేవా తండ్రి యేసయ్యా, వాక్యం దేవా తండ్రి విని వదులుకుండా దేవా తండ్రి పట్టుకోనైనా దేవా తండ్రి అది వాక్యానుసారం దేవా తండ్రి మేము నడుచుకునే విధంగా దేవా తండ్రి మమ్మల్ని దీవించమని యేసయ్యా. దేవా తండ్రి దైవజనులు దేవా తండ్రి నీవే ఏడతల ఆత్మతో అభిషేకించి ఈ వాక్యంతో మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ యొక్క సమయంలో మరి ప్రార్థన విజ్ఞాపన సమయానికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. గతించిన 2 రోజుల నుంచి మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. ఆ యొక్క అంశము ఏమంటే మరి తలుపులు మరి తీసేదను అనే మాట. ఏం చెప్పండి? తలుపులు తీసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తలుపులు 2 తీయబడాలి అంటే మనము 2 కార్యాల గురించి ధ్యానం చేస్తాం. ఒకటి ఏమంటే ప్రార్థన చేయాలి, రెండవది ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని గైకొనినప్పుడు దేవుడు ఆయన మన జీవితాల్లో తలుపులు తీస్తాడు అని మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ సమయంలో మరి 3వ భాగముగా మనము ధ్యానిస్తాం. ఏమనగా ఆయన తలుపులు తీసినప్పుడు ఏమి జరుగుతుంది? హల్లెలూయా. దేవుడు తలుపులు తీస్తాడు, దేవుడు తలుపులు తీస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. అవును, దేవుడు తలుపులు తీసినప్పుడు ఏమి జరుగుతుంది అన్న 3 విషయాలను మనం ఈ సమయంలో మనము ధ్యానం చేస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించినది మరియు
ఎదిరించి వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచిందును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం చూస్తున్నాం అపోస్తలుడు పౌలు అంటున్నాడు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అంటా ఉన్నాడు. ఫుట్ నోట్ లో మనం చూసుకున్నప్పుడు గొప్ప ద్వారములు తెరవబడుట. హల్లెలూయా. ఎటువంటి ద్వారాలు తెరవబడుట అంట? గొప్ప ద్వారములు తెరవబడుట. ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాము, మరి ద్వారములు మరి తెరవబడుట, లేకపోతే తలుపులు తీయబడుట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆయన ఏం చేస్తాడంటే గొప్ప ద్వారాలు తెరుస్తాడు. దాన్ని బట్టి మరొకసారి మనం చదువుకుందాం. దేవుడు మరి ఇక్కడ మరి అందరూ కూడా ఒకసారి చదువుకుందాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. మరొకసారి చెప్దాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. కదా గొప్ప కార్యములను దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆయన తెరవబోతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగా. కదా చెడ్డ సమయం అనేది ఉంటుందా? చెడ్డ సమయం అనేది ఉంటుందా? మంచి సమయము ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. చెడ్డ సమయం ఉంటుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు చెడ్డ సమయాల్ని మనమే ఎన్నుకునే వాళ్ళుగా ఉంటా ఉన్నాం. చూడండి, మనము ఏదైనా ఒక మంచి పని కోసం వెళ్తున్నప్పుడు విధవరాలు మనకు ఎదురైంది అనుకోండి, మనం ఏమనుకుంటాము? అబ్బా, ఈ అమ్మ నాకు ఎదురైపోయింది, నా పని జరుగుతుందో లేదో, జరగదు అని చెప్పేసి అనుకుంటాం. మరి ఈ విధంగా మరి మన జీవితాల్లో మనం అనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు ఉదయాన్నే లేస్తేనే మరి ఎవరి ముఖమైన ఒక ముఖం చూసినామనుకోండి, అబ్బా ఈయన ముఖం చూశాను, లేకుంటే ఈయన ముఖం చూశాను, ఈరోజు నా కథ అంతే. ప్రైజ్ లార్డ్. చూడండి, చెడ్డ సమయాన్ని ఎవరు అనుకుంటున్నారంటే మరి మనుషుడే మరి ఈ యొక్క మూఢనమ్మకాలను బట్టి ఎన్నుకునేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దేవుడు ప్రతి సమయాన్ని కూడా ఆయన మనకు మంచిగానే ఉంచాడు. కానీ అయితే మానవులు ఉంటున్నాం, మనం ఏం చేస్తున్నామంటే దాన్ని చెడ్డ సమయముగా మనము తీసుకుంటూ మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన జీవితంలో అనేక సందర్భాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు మరి వస్తాయి. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే చాలా బాధగా, వ్యసనంగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితుల్లో మన దేవుడు ఆయన మనతో ఉండి దాన్ని అనుకూలం చేయడానికి ఆయన శక్తిమంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసే వారి జీవితంలో, దేవుని వాక్యాన్ని గైకొనే వారి జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అనుకూలంగా చేయడానికి నా దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్పాను, 3 సంవత్సరాలు మేము షామియానా వేసి మరి దేవుణ్ణి ఆరాధన చేశాం. 3 సంవత్సరాలు షామియానా వేసి ప్రతి ఆదివారము షామియానా వేసి ఆరాధన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి వర్షము లేకుండా దేవుడు అద్భుత రీతిగా జరిగిస్తూ మరి వస్తా ఉన్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, సెకండ్ సాటర్డే ప్రతి నెల 2వ శనివారము తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు మరి జరుగుతాయి. హల్లెలూయా. మరి శనివారాన్ని మరి షామియానా అంత సిద్ధపరిచారు, అలాగే మరి ఉంచడం జరిగింది ఆదివారం ఆరాధన నిమిత్తమై. మరి శనివారం రాత్రి ఏమైపోయిందంటే పెద్ద వర్షం వచ్చేసింది.
పెద్ద వర్షం వచ్చి ఏమైపోయిందంటే షామ్యానా కూలిపోయింది. మా ఇంటి ఎదురుగా ఉంటున్న వారు మాకు చెప్పారు, అక్క అన్న మరి ఇట్లా వర్షం వచ్చి మీ షామ్యానా పడిపోయింది. 36 షామ్యానా, పెద్ద రౌండ్ షామ్యానా. హల్లెలూయా. మరుసటి రోజే ఆదివారం. వెంటనే మా సంఘస్థులకు మేము ఫోన్ చేశాం. ఫోన్ చేసినప్పుడు ఇద్దరు యవనస్తులు మరి పరిగెత్తుకొని, వాళ్ళు వర్షము అనుకోకుండా మరి వారు మరి పరిగెత్తుకొని మరి వెహికల్ వేసుకొని మా దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు అంటా ఉన్నారు, బ్రదర్ ఈ యొక్క షామ్యానా ఆరాలంటే 4 రోజులు పడుతుంది అన్నారు. ఎన్ని రోజులు పడుతుంది అన్నారు? 4 రోజులు పడుతుంది. ఎందుకంటే భయంకరమైన వర్షం. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఎర్ర సముద్రమును నీవు 2గా పాయలుగా చేసి ఆరిన నేలను ఇజ్రాయేలు ప్రజలకు అనుగ్రహించి, ప్రభువా వారిని ఆరిన నేలపైన నేను నడిపింపజేసిన దేవా తండ్రి, ఉదయ కాలము లోపల ప్రభువా యొక్క షామ్యానాలో ఎటువంటి తేమ ఉండడానికి వీలు లేదు. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క షామ్యానా డ్రై అయిపోనుగాక. యేసు నామములో ఇదే స్థలములో ఇదే షామ్యానాను ఎత్తి యేసు నామములో మేము ఆరాధన చేస్తామని ప్రార్థన చేయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఉదయాన్నే నేను లేచి 5 గంటలకు నేను బయటకు వెళ్ళి షామ్యాను ముట్టుకుని చూస్తే షామ్యాన్ అంత డ్రై అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంఘంలో ఉన్న ఎవరి బిడ్డలకు ఫోన్ చేశాను, రండి అందరు షామ్యానా వేద్దాం అని చెప్పేసి అంటే అందరు అన్నారు, సార్ వర్షం వచ్చి నానిపోయింది కదా. వర్షం వచ్చి నానిపోయింది కాదు, షామ్యాన్ డ్రై అయిపోయింది. మీరందరూ రండి మరి షామ్యాన్ వేద్దామంటే ప్రతి ఆదివారము చాలా కష్టపడి మరి షామ్యాన్ వేస్తున్నారు. అయితే ఆ రోజు ఎటువంటి శ్రమ లేకుండా సులభముగా షామ్యానాను వేయడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రతికూల సమయాలు మరి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అయితే ప్రార్థన చేసే వ్యక్తి యొక్క జీవితంలో, దేవుని వాక్యమును గైకొనే వారి జీవితంలో, దేవుని వాక్యమును పట్టుకొని ప్రార్థించే వారి జీవితంలో ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుకూలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, కార్యానుకూలమైన మంచి సమయము నీకు ప్రాప్తించును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, కార్యానుకూలమైన మంచి సమయము నీకు ప్రాప్తించును అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి పేరు ఏమంటే యాకోబు. ఆ యొక్క యాకోబు ఏమంటున్నాడంటే, మరి ఆయన అంటా ఉన్నాడు, నాకు అన్నీ కూడా ప్రతికూలముగా ఉన్నాయి అంటా ఉన్నాడు. నాకు అన్నీ కూడా ప్రతికూలముగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఐగుప్తు దేశానికి మరి యాకోబు యొక్క కుమారులు మరి కానాను దేశం నుంచి వెళ్ళడం చూస్తా ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారంటే, కానానులో కరువు వచ్చింది, ఐగుప్తులో సమృద్ధిగా ఉంది కాబట్టి ఐగుప్తులో ఉంటున్న మరి ప్రధానమంత్రిగా ఉంటున్న యోసేపు దగ్గరికి వెళ్ళి ఆహారం తీసుకురావడానికి వెళ్తా ఉన్నారు. వీరు వెళ్ళారు. యోసేపు ప్రధానమంత్రిగా అయిన సంగతి వాళ్ళ అన్నలకు తెలియదు. వీరు యోసేపుకు అన్నదమ్ములు ఏం చేశారంట,
సాష్టాంగ నమస్కారము చేసి, మేము యాకోబు యొక్క కుమారులము, హల్లెలూయా, మేము 12 గురము, 11వ వారిని. మరి క్రూర మృగము తినివేసి వెళ్ళిపోయింది. చివరి వాడు ఉన్నాడు బెన్యామీను. మరి వాడు ఎక్కడున్నాడంటే మా తండ్రి దగ్గర మరి ఉన్నాడు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. యోసేపు అన్నలు గుర్తించాడు, కానీ ఆ యొక్క యోసేపును అన్నలు గుర్తించలేదు. వాళ్ళు అనుకున్నారు యోసేపు బానిసగా మరి ఎక్కడో అమ్మివేయబడ్డాడు మరి అని చెప్పి అనుకున్నారు, కానీ రాజు అయినది వాళ్ళు ఏమాత్రం కూడా ఊహించలేదు. అయితే యోసేపు ఏమంటున్నాడంటే వారితో, మేము మీకు ధాన్యం ఇవ్వాలంటే ఆ చివరి వాడుగా ఉంటున్నాడు కదా బెన్యామీను, ఆ బెన్యామీను తీసుకుని వస్తే నేను మీకు జీవన సాధనగా ఉంటున్న ఆహారాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి అంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రైజ్ లార్డ్. ఆ సమయంలో మరి యొక్క యోసేపు మరి ఆ బెన్యామీను అన్నదమ్ములు ఏం చేయాలా, వాళ్ళ అన్నలు తీసుకుని రావాలి. దాన్ని బట్టి వాళ్ళు పోయి యాకోబుతో అంటా ఉన్నారు, అయ్యా దేశపు రాజు చెప్పాడు, మరి బెన్యామీను తీసుకుని వస్తే అంతా ఇస్తామని చెప్పి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో యాకోబు ఏమంటున్నాడంటే, అయ్యో నాకు అన్ని ప్రతికూల సమయాలే మరి నాకు వస్తా ఉన్నాయి అంటున్నాడు. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనం. ఆదికాండము 42:36. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నట్ట, ఇవన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నాయి. యోసేపు లేడు, షిమ్యోను లేడు. అయితే ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకుని పోయి మీరు ఏం చేయాలనుకున్నారు? ఎంతో వేదన పడుతూ ప్రతికూలంగా ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు యాకోబుకు ఏం చేస్తున్నాడంటే, మరి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయనకు గొప్ప మరి అనుకూల సమయాన్ని, గొప్ప సంతోషకరమైన సమయాన్ని దేవుడు ఆయనకు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గొప్ప భారములను తీస్తా ఉన్నాడు. చూడండి, బెన్యామీను తీసుకుని వెళ్ళారు. యోసేపు ఏం చేశాడంటే బెన్యామీనును హత్తుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోసేపు అన్నతో అంటున్నాడు, 11వ వాడు లేడని చెప్తున్నారు కదా, ఆ 11వ వాడు ఆ యోసేపు ఎవరో కాదు, ఆ యోసేపును నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు పోయి నా తండ్రికి చెప్పండి, నీ కుమారుడైన యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మరి ఉంటా ఉన్నాడు, నిన్ను పిలుచుకుని రమ్మని చెప్పేసి అని అంటున్నాడు అని చెప్పన్నప్పుడు మీరు పోయి ఏం చేశారు? యాకోబుకు చెప్తే యాకోబుకు చెప్పశట్టు కానీ ఆనందంతో సంతోషంతో ఐగుప్తు దేశానికి రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతికూల సమయాన్ని దేవుడు ఆయన బిడ్డలకు అనుకూలంగా మార్చేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతికూల సమయంగా ఉందేమో, అయితే ప్రతికూల సమయాన్ని ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ఆయన అనుకూల సమయంగా మార్చడానికి శక్తిమంతుడు. కొన్నిసార్లు ప్రతికూల సమయాలు మన జీవితాల్లో వస్తాయి. ఆ ప్రతికూల సమయాలు చూసి మనం భయపడే అవసరం లేదు. ఎందుకంటే మన జీవితంలో మన ప్రార్థనను కలిగిన వారుగా ఉన్నాము, వాక్యమును కైకొన్న వారుగా ఉంటున్న మన జీవితాల్లో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ప్రతికూల పరిస్థితుల కంటే, సమస్యల కంటే
గొప్ప దేవుడు నా యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందులో ఇక్కడ చూస్తుంటున్నాను, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యాకోబు యొక్క జీవితంలో కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మా జీవితాల్లో ఉన్న 3 సంవత్సరాలు శామ్యుయేలు ఆరాధించాడు, ప్రతికూల సమయాలు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని గైకొన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, నిన్నటి రోజు చెప్పాను నేను, 7.5 లక్షలు పెట్టి స్థలాన్ని తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. స్థలము తీసుకోవడమే కాదు కానీ దగ్గర 9 లక్షలు పెట్టి మందిరాన్ని కట్టించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కార్యానుకూలమైన మంచి సమయమును నాకు ప్రాప్తించి ఉన్నది. ప్రైజ్ హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యానుకూలమైన మంచి సమయమును ప్రాప్తింపజేయునుగాక. హల్లెలూయా. మరి కార్యానుకూలమైన మంచి సమయమును ప్రాప్తించడానికి దేవుడు మీ జీవితాలలో ప్రార్థనను, వాక్యమును గైకొనే మంచి మనస్సును దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. మీరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ కార్యానుకూలమైన మంచి సమయము ప్రార్థించునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ప్రార్థనలు దేవుని వాక్యమును గైకొన్నప్పుడు 3 కార్యాలు మన జీవితంలో జరుగుతాయని మనం విన్నాం. ఇప్పుడు మొట్టమొదటి కార్యాన్ని మనం చూసాం. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. ప్రాప్తించిందా లేదా? యాకోబు జీవితంలో ప్రాప్తించింది. ప్రాక్టికల్ లైఫ్ లో, నా జీవితంలో, సంఘ జీవితంలో కూడా మంచి సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన నిరీక్షించిన వారిని ఆయన ఎప్పటికీ కూడా సిగ్గుపరచడు. ఆయన ఘనపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. మంచి సమయాన్ని ఇచ్చేవాడుగా మరి ఉంటున్నాడు. మీ జీవితంలో ఉన్నటువంటి మంచి సమయాన్ని ఇవ్వడానికి నా దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. ఈసారి 2వ విషయాన్ని మనం ధ్యానించుకుందాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 19-20 వచనాలు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 19-20. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, అపొస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉంటున్న వారు ఏం చేశారంటే, సద్దూకయ్యులు అందరూ కూడా వారిని బంధించి వాళ్ళు తీసుకువెళ్ళి ఎక్కడ వేశారంట? చెరసాలలో వాళ్ళు వేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెరసాలలో వేసినప్పుడు ఏం జరిగిందంట? ఆ చెరసాలలో ఎవరు వెళ్ళారంట? ప్రభుదూత ఆ చెరసాలలో వెళ్ళింది. హల్లెలూయా. చెరసాలలో వెళ్ళి ఆ చెరసాల నుంచి ఆ యొక్క దేవదూతలను, ఆ యొక్క మరి అపొస్తలులను బయటికి తీసుకుని వస్తారు. హల్లెలూయా. మరి దేవదూత ఏమని చెప్తుందంటే, ఈ జీవమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. హల్లెలూయా. మిమ్మల్ని ఎందుకు మీకు ఇక తలుపులు తీశాను అంటే, జీవమును గూర్చిన మాటలు నీవు చెప్పడానికి తలుపులు తీశాను కాబట్టి మీరు బయటికి వెళ్ళి ఏం చేయాలి? బయట నిలబడి జీవమును గూర్చిన మాటలు చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు తలుపులు ఆయన తెరుస్తాడంటే, జీవమును గూర్చిన మాటలు చెప్పడానికి, జీవమును గూర్చిన మాటలు వినడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన ఎందుకు జరిగిస్తాడంటే,
ఆయనను గురించి మనము సాక్ష్యము చెప్పడానికి, ఆయనను గురించి మనము మహిమ పరచడానికి. హల్లెలూయా. ఆయన సమస్యల నుంచి మనల్ని ఎందుకు ఆయన విడిపిస్తాడు, ఆయన తలుపును ఆయన ఎందుకు తీస్తాడంటే ఆయన మందిరానికి వచ్చి మనం ఆరాధించడానికి, ఆయన మందిరంలో ఉంటున్న జీవాన్ని గురించిన, జీవమును గురించిన మాటలు వినడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాలలో దేవదూత పోయి ఏం చేసిందంట, చెరసాల నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి చెప్పింది, హల్లెలూయా, జీవమును గురించిన మాటలు వినండి, జీవమును గురించిన మాటలు చెప్పండి అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జీవమును గురించిన మాటలు మీరు మందిరంలో వినడానికి దేవుడు, దేవుని దూతలుగా, దేవుని సేవకులుగా దేవుడు మందిరములో మమ్మల్ని ఆయన ఉంచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము జీవముతో నింపబడాలి అంటే దైవజనులు దేవుని వాక్యములు చెబుతుంటుండగా, జీవవాక్యములు చెబుతుంటుండగా జీవవాక్యమును సంఘము వినాలి. హల్లెలూయా. జీవవాక్యమును మరి అందరికి కూడా చెప్పాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది జీవితాల్లో ఎలాగా ఉంటుందంటే పరిస్థితి, మందిరానికి ఎప్పుడు ఆలస్యంగా వస్తుంటారు, ఎప్పుడు ఏం చేస్తారు, ఆలస్యంగా మరి వస్తుంటారు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎందుకయ్యా అమ్మా ఆలస్యంగా వస్తున్నారు అని అడిగితే, సార్ తొందరగా రావాలనుకుంటున్నాను కానీ నేను రాలేకపోతున్నాను సార్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. ఎప్పుడు వస్తుందంట సహోదరి సహోదరుడు, ఆశీర్వాదం, ప్రార్థన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు అంటే, దేవుడు నీకు తలుపులు తీశాడు. ఎందుకంటే నీ సమస్య నుంచి ఆయన విడిపించాడు. ఎందుకంటే జీవమును కూర్చున్న మాట వినడానికి ఆదివారము ప్రారంభ ప్రార్థన నుంచి నీవు ఉండాలని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు వస్తున్నారండి? చివరిగా త్వరగా వస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఆలస్యంగా వస్తుంటున్న వారికి ఎటువంటి ఆశ కలగాలంటే, జీవమును గూర్చిన మాటను నేను వినడానికి నేను వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొను. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవి దొరికిన వారికి జీవము. ఏమి దొరికిన వారికి అంట 20వ వచనంలో, ఏమి దొరికిన వారికి? నీ కన్నుల ఎదుట నుండి వాటిని నీ హృదయమును. మరి మనం చూస్తాము 20వ వచనం చదువుకుంటే, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. హల్లెలూయా. ఆ మాటలను ఏం చేయాలంట? ఆ మాటలు దొరికిన వారికి, హల్లెలూయా, అవి జీవము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి అది ఏమంట? ఆ జీవికుల మాటలు సర్వ శరీరానికి ఏమంట? ఆరోగ్యము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మాటను వినినప్పుడు అది నీకేం చేస్తుందంటే, అది నీకు జీవాన్ని ఇస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యములు వినినప్పుడు నీకేం కలుగుతుందంటే సర్వ శరీరానికి ఆరోగ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే సామెతల గ్రంథం 13-14 చదువుకుందాం.
సామెత 13:14 జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, ఆ మాటలు మరణ పాశముల నుండి విడిపించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. అందుకనే జ్ఞానుల మాట వినాలి, దైవజనుల యొక్క మాటను వినాలి. ప్రైజ్ హల్లెలూయా. దైవజనుల మాట ఏం చేస్తుందంటే అది జీవపు ఊట. ఎందుకంటే దైవజనుడు దేవుని వాక్యాన్ని, జీవముల వాక్యాన్ని నీకు బోధిస్తా ఉన్నప్పుడు అది నీ జీవితానికి ఒక ఊటలాగా మరి ఉంటుంది. హల్లెలూయా. అది గొప్ప ఆశీర్వాదముగా నీకు ఉంటుంది. ఆ మాటలు మరణ పాశముల నుండి విడిపించును. హల్లెలూయా. అవి ఎక్కడి నుంచి విడిపిస్తాయంటండి? మరణ పాశము నుంచి, కీడు నుంచి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి జీవమును గురించిన మాటను మనము వినాలి. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదము, అది మన జీవితానికి ఆరోగ్యము, అది కీడు నుంచి మనల్ని తప్పించేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నారు, మరి జీవహారమును నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎవరంట? యేసు ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారమును. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటున్న మరి శాస్త్రులతో, పరిశీలతో, మరి అందరితో అంటున్నాడు, జీవాహారమును నేనే. ఎవరు నా శరీరము తిని ఎవరు నా రక్తమును త్రాగుతారో వారికి నిత్య జీవము కలుగుతుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అనేక విషయాలను చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. హల్లెలూయా. చెప్పుకుంటూ వస్తా ఉన్నప్పుడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో మరి అక్కడ ఉంటున్న శిష్యులు ఏమంటున్నారో ఒకసారి మనము చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరని చెప్పుకొనేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న వాళ్ళే ఏమంటున్నారట, ఈ మాట ఎవరు వింటారు? ఇంత కఠినమైన మాట, యేసు ప్రభు కఠినమైన మాట మాట్లాడుతున్నాడే, ఎవరు వింటారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే శిష్యులు కూడా మరి కఠినమైన మాట వినడానికి ఇష్టం లేదేమో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వీళ్ళలోనే ఒక ప్రశ్న వచ్చేసింది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. చూడండి, దేవుని మాటలు అవి కఠినముగా ఉన్నప్పటికీ కూడా అది మనకు అది జీవమును ఇచ్చేవిగా ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మాటలు కఠినంగా ఉన్నప్పటికీ ఏమిస్తాయంట? అవి జీవాన్ని ఇస్తాయి, అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి, అవి కీడు నుంచి మనం తప్పించేవిగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందును బట్టి పేతురు ఇక్కడ ఒక మాట అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనము 68వ వచనంలో మనము చూసుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? హల్లెలూయా. చూడండి, ఈ మాటలు విని కొంతమంది ఏం చేశారు? వెనుకకు వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి, వెనక్కి వెళ్ళిపోయారు. యేసు అంటున్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా
ఎవరి యొద్దకు వెళుదుము? ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. మరి పేతురు అంటా ఉన్నాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళము. ఎందుకంటే నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిత్య జీవపు మాటలు ఎక్కడంటే దేవుని మందిరములో, అగాపే కలువరి చర్చిలో జీవము కలిగిన మాటలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్య మాటలు అంటా ఉన్నారు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోతారా అంటే పేతురు అంటా ఉన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళాలి? నీవే జీవపు మాటలు గలవాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పేతురు అంటా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి? అవును ప్రియులారా, దేవుని సంగమా, ప్రైజ్ లార్డ్, జీవపు మాటలు ఎక్కడ ఉన్నాయంటే దేవుని సంఘంలో ఉన్నాయి. అందును బట్టి మన సంఘ బిడ్డలు జీవము కలిగిన దేవుని సన్నిధిలో జీవపు మాటలు ఉండడానికి స్థిరపరచబడిన మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మీకు సర్వ శరీరమునకు ఆరోగ్యమును, మీకు జీవమును అనుగ్రహించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం చూస్తుంటున్నాం, రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇప్పుడు మూడవ విషయము మనము ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఎందుకు తలుపులు ఆయన తీస్తా ఉన్నాడు? మూడవ విషయాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 78, 23 నుంచి 25 వచనం. కీర్తనలు 78, 23 నుంచి 25. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మూడవ విషయాన్ని ధ్యానిస్తున్నాం. రెండు విషయాలు ధ్యానించాం. మొట్టమొదటిగా కాలానుకూలమైన సమయాన్ని దేవుడు ఇస్తాడు. రెండోది జీవపు గిరిగిన మాటలతో మన జీవంతో నింపుతా ఉన్నాడు. మూడవదిగా చూస్తున్నాము, ఎందుకు దేవుడు మనల్ని ఆయన మరి మన కొరకు తలుపులు తీస్తున్నాడంటే, పరలోకంలో ఉంటున్న దేవుడు, పరలోకం నుంచి అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించిన మన్నాను మనం భుజించడానికి దేవుడు తలుపులు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆకాశపు ద్వారాలు తెరిచాడు, మన్నాను మరి కురిపించాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇప్పుడు రెండు రకాల ఆహారం గురించి మనం ధ్యానించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 27 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్షయమైన ఆహారం కోసం కష్టపడడం కాదు, కానీ అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయాలి? కష్టపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్షయమైన ఆహారం ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువారే అక్షయమైన ఆహారము. ఆయన వాక్యమే అక్షయమైన
ఆహారముగా మరి ఉంటా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూసినప్పుడు అక్కడ ఏలియా అనే దైవజనుడిని మనం చూస్తా ఉన్నాము. ఆయన ప్రయాణం చేసి అలసి 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 ఆయన ఒక చోట బదిలీ వృక్షం కింద ఏం చేశాడంట, కూర్చున్నాడు, ఆకలితో ఉన్నాడు. ఆ సమయంలో దేవదూతను దేవుడు అక్కడికి పంపించాడు. హల్లెలూయా, దేవదూతను పంపించి ఆ యొక్క వ్యక్తిని మరి దేవదూత ఏం చేసిందా, లేపిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేపి నీవు ఆహారాన్ని నీవు భుజించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆహారాన్ని భుజించు, నీకు ఇంకా ఎటువంటి ప్రయాణం ఉందంట, శక్తికి మించిన ప్రయాణము నీకు ఉందని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఆయన బిడ్డలను దేవదూతల మూలకంగా ఆయన పోషించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. క్రైస్తులో కదా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం ఏమంటే అది జీవాహారము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటాడు, నా శరీరము తిని నా యొక్క రక్తమును త్రాగువాడు నిత్య జీవమును పొందుకుంటాడు. హల్లెలూయా. మరి అంత్యకాల దినముల్లో వాళ్ళు నన్ను ఏం చేస్తాను, పైకి వారిని నేను లేపుతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. అందును బట్టి నిత్య జీవమును మనం ఏం చేయకూడదంట, మనము నిరాకరించకూడదు. హల్లెలూయా. ఏలియాకు ప్రయాణము, ఎక్కడికి పోవడానికి ప్రయాణం అంట, హోరేబు పర్వతము దగ్గరికి వెళ్ళే ప్రయాణాన్ని దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. మనకు దేవుడు ఎక్కడికి ప్రయాణాన్ని ఇచ్చాడంటే పరలోకానికి, సియోనుకి వెళ్ళడానికి మనము ప్రయాణం చేయవలసి మరి ఉంటా ఉంది. శక్తికి మించిన ప్రయాణం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఈ శక్తికి మించిన ప్రయాణంలో దేవుని శక్తిని మనము పొందుకుని ముందుకు మనం సాగేవాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని మనం ముందుకు సాగేవాళ్ళుగా మన జీవితంలో ఉండాలి. ఆయన యొక్క బాప్తిస్మము తీసుకొని మరి మనం ముందుకు సాగేవాళ్ళుగా మనం ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. 26:2. సత్యమును ఆచరించు, నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. హల్లెలూయా. సత్యమును ఆచరించు, నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ద్వారములు ఎవరి కోసం తీర్చబడ్డాయంట, సత్యమును ఆచరించి నీతిగల జనము కొరకు దేవుడు ద్వారాలు తీసి ఉంచాడు. ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ మనం చూస్తుంటున్నాము, వారు కొనిపోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. తర్వాత ఏం జరిగింది, అంతటా తలుపులు వేయబడెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. సిద్ధపడిన వారు, హల్లెలూయా, ప్రార్థనలో సిద్ధపడిన వారు, వాక్యములో సిద్ధపడిన వారు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళారట, పెళ్లి కుమారుని పాటి వారు లోపలికి వెళ్ళారు. తరువాత తలుపులు వేయబడెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అక్కడ ఏముందంటే అక్కడ ఆనందము, సంతోషము దేవుని రాజ్యంలో. ప్రైజ్ లార్డ్. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసుకుందాం. అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతనికి అనగా ఎవరికి అంటే సిద్ధపడిన వారికి ద్వారపాలకుడు ఏం చేస్తారంట, తలుపులు తీస్తాడు.
ప్రజల హల్లెలూయా. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 20వ వచనం. సమయం లేదు, త్వరగా చదువుకుందాం. అపొస్తలుల కార్యం 14:20. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. హల్లెలూయా. అన్ని జనులు ఏం పొందుతున్నారట? రక్షణ పొందుతా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, రక్షణ ద్వారము తెరవబడింది. అన్యజనులు ఏం చేస్తున్నారంట? ప్రభువును విశ్వసిస్తున్నారు. వారి హృదయములో తలుపు తెరిచి దేవునికి తమ హృదయాలను అర్పిస్తా ఉన్నారు. రైతుల హల్లెలూయా. చూడండి, నోహవు కాలంలో మనం చూస్తాం, దేవుడు నోహతో మాట్లాడాడు, నేను ఒక ప్రళయాన్ని తీసుకురాబోతున్నాను, ఈ ప్రపంచమంతా నాశనం చేయబోతున్నాను, అందుకు నువ్వు ఏం చేయాలి? ఒక ఓడలో నీవు కట్టాలి. హల్లెలూయా. దేవునికి ఇస్తాం. 3 అంతస్తులుగా దాన్ని కట్టాలి. ప్రతి జీవరాశి కూడా జతలుగా దాంట్లో ప్రవేశించాలి అని ఆకాశ పక్షులు, ప్రతి సాధు జంతువులు, క్రూర జంతువులు అన్ని కూడా ప్రవేశించినట్లుగా దాన్ని చేయమన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం చేత నోహవు ఏం చేశాడు? చిత్తి సారకపు కట్ట చేత చక్కటి ఓడలో నిర్మించాడు. హల్లెలూయా. దానికి ఎన్ని తలుపులు ఉన్నాయంట? ఒకటే తలుపు ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నోహవు చెప్పాడు, దేవుడు ఈ యొక్క భూమి మీద మరి జలప్రళయాన్ని తీసుకుని రాబోతా ఉన్నాడు, దాన్ని బట్టి అందరూ కూడా మారుమనస్సు పొందాలి అని చెప్తే ఒక్కరు కూడా చెవులు వేసుకోలేదు. కానీ అందరు కూడా ఏం చేశారంట? ఎగతాళి చేశారు. నోహును గేలి చేశారు. ఎందుకంటే ఆ కాలంలో వర్షమే లేదండి. ఎక్కడ వర్షం అంట, ప్రళయం అంటారు. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడిన ప్రకారం మనం చేస్తా ఉంటే లోకస్తులకు పిచ్చోళ్ళలాగే కనిపిస్తా. ఆ యొక్క ప్రళయం వచ్చేంత వరకు వారికి అర్థం కాలేదు. ఒకరోజు వచ్చింది, వర్షము కురిసింది. అందరూ గంతులేస్తూ కేకలేస్తూ సంతోషిస్తున్నారు. ఉన్నట్లు ఉండి నీరు ప్రవహించడానికి ప్రారంభించింది, ఇళ్లలోనికి ప్రవహించడం ప్రారంభించింది. హల్లెలూయా. అంతలోపల దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ప్రతి క్రూర జంతువు, ప్రతి సాధు జంతువులు, పక్షులు అన్నీ కూడా మరి దేవుని మాటకు లోబడి ఓడలో చేరుకున్నాయి. నోహు భార్య, అతనికి ఉన్న 3 కుమారులు, షేము, హాము, యాపేతు అతని భార్య, మరి 8 మంది ఆ ఓడలో మరి చేరుకున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క ఓడ తలుపు నోహవు వేసుకున్నాడు. ఇక వర్షము, వరదలు, మరి ప్రళయం వచ్చేసింది. ఆ సమయంలో అందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే, నోహు నీవు తలుపు తీయని తట్టినప్పుడు దేవుడే ఆ తలుపులు బిగించేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నోహు ఏం చేయబడ్డంటే ఆ కుటుంబము రక్షణ పొందింది. ఆ జలప్రళయము దేనికి సాదృశ్యంగా ఉందంటే బాప్తిస్మానికి సాదృశ్యంగా మరి ఉంది. మరి నోహు కుటుంబము ఆ రక్షణ ఓడలో వారు వెళ్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని సంగమా, దేవుడు ఆయన ద్వారములు తెరిచి ఉన్నప్పుడే రక్షణ మారు మనసు పొంది ఏం చేయాలంటే బాప్తిస్మములు తీసుకునే వాళ్ళుగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రక్షణ నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రులే బాప్తిస్మం తీసుకోలేకపోతే పిల్లలు ఎక్కడ బాప్తిస్మం తీసుకుంటారు? తల్లిదండ్రులే రక్షణ మారు మనసు పొందకుండా పోతే పిల్లలు ఎక్కడ మారు మనసు పొందుతారు? తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శులుగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రక్షణ పొందని వారు, ప్రభునామమున విశ్వాసం ఉంచని వారు ఓడలో ప్రవేశించలేదు. వారు నశించిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. లోబడని ప్రజలు ఏమైపోయారంట?
నశించిపోయారు. హల్లెలూయా. ఈరోజు మన పిల్లలు మన మూలకంగా వాళ్ళు నశించిపోకూడదు అంటే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థించే వాళ్ళుగా ఉండి రక్షణ పొందాలి. హల్లెలూయా. రక్షణ పొంది ఆయన యొక్క సంఘములో మనం చేరాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన సంఘములో మనము తలుపులు చేరడమే కాదు కానీ అయితే ఆయన తలుపుల నుంచి ఇంకొక తలుపు ఉంది, పరలోక తలుపు దేవుడు ఆయన తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పరలోకపు తలుపులు తెరవబడినప్పుడు అక్కడికి మనము వెళ్ళేవాళ్ళుగా మనం ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు జీవమును గూర్చిన మాటలు మనం విని ఆయన నామమును మనం ఏం చేయాలంట? విశ్వసించాలి. హల్లెలూయా. విశ్వసించిన మనం ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకొని ఆయన శరీరములో ఆయన రక్తంలో మనము పాలు పొందాలి. హల్లెలూయా. ఆయన శరీరంలో రక్తములో పాలు పొందడం వల్ల మన జీవితంలో మనము శక్తిని కలిగిన వాళ్ళుగా, వాక్యములో ఎదిగిన వాళ్ళుగా మనం ఏం చేస్తాం? ముందరికి సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అదే సమయంలో దేవుడు సంఘములో మనల్ని, సంఘం అనే తలుపులోనికి దేవుడు మనం నడిపిస్తాడు. తర్వాత ఇంకొక తలుపు పరలోకములో దేవుడు మన కొరకే తలుపు తెచ్చుకున్నాడు. అక్కడికి మనము ప్రవేశించే వాళ్ళుగా ఉంటున్నాం. రక్షణ ద్వారము దేవుడు తెరిచి ఉన్నాడు. రక్షణ ద్వారములో మనం ప్రవేశించడానికి దేవుడు ఆయన మనకు పరలోకపు మన్నాను ఈ లోకంలో ఇచ్చాడు. అదే దేవుని వాక్యం, అదే దేవదూతల ఆహారం. ఈ ఆహారము నిన్ను నిత్య జీవములకు నడిపించేదిగా మరి ఉంటావు. శరీర సంబంధమైన ఆహారము కాదు, ఆత్మ సంబంధమైన ఆహారము నిన్ను నిత్య జీవములకు నడిపించేదిగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ జీసస్. ఈ సర్వందరూ కళ్ళు మూసుకుని కలలు వచ్చి మనల్ని మనం పరీక్షించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యములు లేకున్న వారి జీవితంలో, ప్రార్థన చేసే వారి జీవితంలో, ఈ రెండు కార్యాలు చేసిన వారి జీవితంలో దేవుడు తలుపులు తీసేవాడుగా ఉన్నాడు. ఆ తలుపులు ఏమంటే కార్యానుకూలమైన మంచి సమయము అందరికి ప్రాప్తించేటట్లుగా దేవుడు చేస్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తుంటున్నాము, జీవను గుర్చిన మాటలు మనము మాట్లాడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జీవను గుర్చిన మాటలే మనం వినాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, ఎందుకు తలుపు తీశారంటే పరలోకం మన్నాను భుజించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శరీరము రక్తములో మనం పాలు పొందాలని, జీవాహారమైన యేసుని మనం భుజించాలని దేవుడు తలుపులు తెచ్చుకున్నాడు. ఎందుకు తలుపులు తెచ్చుకున్నాడంటే నిత్య జీవములకు మనల్ని వారసులుగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. థాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు గొప్ప ద్వారములు అని తెరిచి ఉన్నాడు. అయితే ఈ ద్వారములతోనే మనము తృప్తి పొందక పరలోకపు ద్వారములలో మనం ప్రవేశించులాగున మనం సిద్ధపడడానికి ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధాత్ముడు బలపరిచి నడిపించును గాక. థాంక్ యూ జీసస్. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్న పాస్టర్ అమ్మ ముగింపు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నా యేసయ్య, దేవా నా తండ్రి, మీకే వందనం చెల్లిస్తున్నాను. యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రభువా ఈ దినం నా తండ్రి నేను చేసినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా నా తండ్రి నాయన, ప్రభువా మీకే వందనాలు.
ప్రభు ప్రార్థన చేసేటువంటి వారి జీవితంలో నువ్వు తలుపులు తెరిచినావు. ఆమేన్. వాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి వారి జీవితంలో నువ్వు తలుపులు తెరిచినావు. థాంక్యూ లార్డ్. ప్రభా మీకే స్తోత్రాలు. ప్రభా ఆ తలుపులో నా తండ్రి మాకు కార్యానుకూలమైనటువంటి నా తండ్రి నేను మంచి సమయము మాకు ప్రాప్తించేట్టుగా గొప్ప ద్వారములు తెరవబడి ఉంటుంది. నీ ఆమేన్. దేవుని జీవపు మాటలు వినేటువంటి కృపను నీ మందిరపు యొక్క ద్వారములలో ప్రవేశించి నీ మందిరపు యొక్క ఆలయాల్లో ఉండడానికి మాకు ద్వారాలు తెరవబడి ఉంటుంది. మూడవదిగా నేతలు పరలోక యొక్క ద్వారాలు మన్నా నేతలు భుజించడానికి నేతండి నేను పరలోక పట్టణంలో ప్రవేశించడానికి నేను ద్వారాలు తెరవబడి ఉంటుంది. నీ శరీరంలో నీ యొక్క రక్తంలో పాల్గొనడానికి నువ్వు తెరిచిన ద్వారాలు నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ ఈ దిన కూటాన్ని మీరు దీవించి ఆశీర్వదించడం సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ దీవిస్తూ నేను మీకే వందనం చెల్లిస్తూ యేసయ్య ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నేను చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను కూడా నేను దీవించి ఆశీర్వదించండి నైనా. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. ప్రభా మీకే స్తోత్రాలు. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్నట్టు ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీకే వందనాలు ప్రభా. ఈ విధమైన ద్వారాలు మా ప్రతి బిడ్డలకు తెరవబడునుగా కార్యానుకూలమైనటువంటి గొప్ప ద్వారాలు తెరవబడునుగా తండ్రి. మీకే స్తోత్రం. మీ జీవపు మాటలు వినడానికి నైనా వారి యొక్క హృదయం అనే ద్వారాలు తెరవబడి మీ మందిరంలోనికి వచ్చుదురుగా. పరలోక పట్టణంలో వారసులుగా చేయబడ్డానికి నీ యొక్క శరీరంలో నీ యొక్క రక్తంలో పాల్గొనడానికి నేత ద్వారాలు తెరవబడుగా. మీకే వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈరోజు దేవుడు తలుపులు తీసేదను అన్న మూడవ భాగం మూలకంగా దేవుడు మీ అందరితో కూడా మాట్లాడి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్యమును విన్న మీ జీవితాల్లో ఈ రోజే దేవుడు గొప్ప కార్యాలను ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక విజ్ఞాపన ప్రార్థన కూటానికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నాకు వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మదేవుని కన్యల సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడని కాచి కాపాడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.